నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. 17 కోట్ల రూపాయలతో చేపట్టిన 168 అభివృద్ధి పనులను ప్రారంభించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు స్థానిక ప్రజల చేతుల మీదుగా ఒకేసారి ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద జెన్జీ యువత చేతుల మీదుగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి ప్రారంభోత్సవం చేపట్టారు. కూటమి ప్రభుత్వ హయాంలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 26 నెలల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తయిన జరుగుతున్న టెండర్లు పిలిచిన అతి త్వరలో టెండర్లు పిలవబోతున్న అభివృద్ధి పనుల విలువ అక్షరాల 857 కోట్ల రూపాయలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఈరోజు 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ కాలనీల్లో పేద మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో మొత్తం 168 దగ్గరల రోడ్లు కానీ కాలువలు కానీ 17 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసుకుంటూ ఉన్నాం. ఈ 168 చోట్ల ఒకే సమయానికి ఈరోజు ఉదయం 9 గంటలకి ఎక్కడికక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు ప్రజల సమక్షంలో ప్రారంభికులుగా, స్థానిక నాయకుల ముఖ్య అతిథులుగా ఒకే సమయానికి 168 చోట్ల ఈ ప్రారంభోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. వేలాది మంది ప్రజలు ఎక్కడికక్కడ ఆ ప్రారంభోత్సవాలు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ప్రధాన ప్రారంభోత్సవం ఏదైతే ఉందో ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం నడిబొడ్డున ఏసీ స్టేడియం ఎదురుగా జిల్లా ఎదురుగా ఇక్కడ ఉన్నటువంటి శిలాఫలకాన్ని ఆవిష్కరింపజేసింది ఏదైతే జెన్జీ యువతరం. 4 విద్యార్థులు, 2 విద్యార్థులు ఈ 4 కూడా ఈ యొక్క ప్రధాన శిలాఫలకాన్ని అంటే ఈ యొక్క 17 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులు 168 అభివృద్ధి పనులని జరిగింది. ప్రధానంగా ఏదైతే యువతరం ఆకాంక్షలు, యువతరం ఆశయాలు, యువతరం సూచనలు తెలుసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. ఎందుకని చెప్తున్నానంటే ఈనాడు కొత్తగా నేను చెప్పేదే కాదు, ఎప్పుడో గతంలోనే స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్తారు. ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, వజ్ర కఠోరమైన మనస్సు గల యువత 1000 మంది నాతో ఉంటే ఈ దేశాన్ని మారుస్తానని చెప్పని స్వామి వివేకానంద గారు చెప్తారు. మరి ఈ దేశ నిర్మాణంలో యువతరం పాత్ర అంత కీలకం. మరీ ముఖ్యంగా చాలా సంతోషించే పరిణామం ఏమిటంటే ఈనాటి యువతరం ప్రశ్నిస్తూ ఉంది, నిలదీస్తూ ఉంది, ఆ యొక్క సమస్యల పట్ల స్పందిస్తూ ఉంది. ఈ దేశం మాది, ఈ దేశ భవిష్యత్తులో నేను కీలక పాత్ర పోషించాలా, మా ఆశలు ఆకాంక్షలు నెరవేరాలా, మా యొక్క యువతరం ఆకాంక్షలకి అనుగుణంగా ఈ దేశం ముందుకు సాగాలని. అందుకే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారి దగ్గర నుంచి, యువనేత నారా లోకేష్ గారి దగ్గర నుంచి ఈ దేశంలో ఉండే అనేక మంది రాజకీయ నేతలు స్వయంగా చెప్పే మాట ఒకే ఒక్కటి: భారతదేశం జెన్జీ యువతరం సూచనలు సలహాలతో విశ్వ గురువుగా ఆవిర్భవిస్తుంది. భారతదేశం విశ్వ గురువుగా భవిష్యత్తులో ఏదైతే ఆవిష్కరించబోతుందో, విశ్వ గురువుగా మారబోతుందో, ఆ విశ్వ గురువుగా భారతదేశం మారాలంటే ఈ దేశంలో ఉండే జెన్జీ యువతరం ఆకాంక్షలు, ఆశయాలు అన్ని కూడా సాధించాలని, అందుకే ఈ దేశంలో ఆల్ఫా యువతకు కావచ్చు, జెన్జీ యువతకు కావచ్చు ఈ దేశ నాయకత్వం విశేషమైన ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే స్థానిక శాసనసభ్యుడిగా ఈరోజు కూడా మాట్లాడుతున్నాం జెన్జీ. కానీ మీకు అందరూ గుర్తు చేస్తా ఉన్నా, ఏడాది క్రితం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏడాది క్రితం రామలింగాపురం అండర్ బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని ఒక 10th క్లాస్ చదివే 15 ఏళ్ల బాలుడి చేత ప్రారంభించడం జరిగింది. అంటే నా ఉద్దేశం ఒకటే, విద్యార్థుల్ని ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో, సమాజ ఉద్ధరణ కార్యక్రమాల్లో, దేశం దిశ మార్చే కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలని చెప్పారు. ఈరోజు దేశమంతా కూడా జెన్జీ ఆ యొక్క ఆకాంక్షలు, ఆలోచనలు ముందుకు సాగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఆ జెన్జీ యువత ఈ దేశం మాదని స్పష్టంగా ఈ యొక్క దేశ ఆకాంక్షల్ని తెలియజేస్తూ ఉంది. ఆ యొక్క జెన్జీ యువత
ఆకాంక్షలకి అత్యంత గౌరవం ఇచ్చే భారత ప్రధాని గాని రాష్ట్ర ముఖ్యమంత్రి గాని వారి ఆకాంక్షలకి అనుగుణంగా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సూచనలకి అనుగుణంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆకాంక్షలకి అనుగుణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క జంజి నలుగురు విద్యార్థుల చేత ఈ అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభింపజేశాం. మరింతగా ఆ యొక్క యువత ఆకాంక్షలు తెలుసుకునేదానికి క్షేత్రస్థాయిలో ఆ యొక్క యువతతో ఎక్కడికక్కడ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వారి ప్రశ్నల్ని, వారి ఆలోచనల్ని, వారి ఆకాంక్షలను తెలుసుకుని వారి ఆకాంక్షలకు అనుగుణంగా స్థానిక శాసనసభ్యుడిగా ముందుకు సాగుతానని చెప్పని తెలియజేస్తారు. జ్యోతి స్టడీయింగ్ ఇన్ జెనెక్స్ విజన్ డిగ్రీ కాలేజ్. మా ఏరియాలో అంతకుముందు రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ అంత వర్క్స్ ఏం లేవు. ఎక్కడికన్నా ట్రావెల్ చేయాలి అన్నా కానీ మడ్ రోడ్లే, అవి కూడా గుంటలుగా ఉండడం వల్ల అంత ఎక్కువ ట్రావెల్ చేయలేకపోయే వాళ్ళం. కానీ శ్రీధర్ సార్ వచ్చిన తర్వాత మాకు సిమెంట్ రోడ్ వచ్చాయి, మొత్తం అక్కడంతా డ్రైనేజ్ సిస్టమ్ మారింది, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ వచ్చింది, ఎలక్ట్రిసిటీ అనేది పవర్ కట్స్ లేకుండా వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంకా నేను ఒక పార్ట్ అయినందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఎడ్యుకేషన్లో నారా లోకేష్ గారు తీసుకొచ్చిన అంటే టెక్నాలజీ మీద, మా సాఫ్ట్ స్కిల్స్ మీద ఏవైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, పార్ట్నర్షిప్ చేస్తున్నారో వాటన్నిటికీ థ్యాంక్ యూ. అండ్ ఫ్యూచర్లో మేము ఈ జాబ్స్ అన్ని తీసుకొని వచ్చి మన నేషన్ని ఇంప్రూవ్గా అంటే డెవలపింగ్ కంట్రీగా కాకుండా డెవలప్డ్ కంట్రీగా మేము చూపించాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఒకటే క్వాంటమ్ వ్యాలీ అనేది తీసుకొని వచ్చారు. ఆ టెక్నాలజీని మేము యూజ్ చేసుకొని దానివల్ల మేము ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాము. శ్రీధర్ సార్కి చాలా స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే దీంట్లో మమ్మల్ని ఒక పార్ట్గా చేసినందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్. పేరు బి లోకేశ్వరి. నేను జెనెక్స్ విజన్ డిగ్రీ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఫస్ట్లీ శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ గారి గురించి చెప్పాలంటే 168 crores 168 డెవలప్మెంట్ వర్క్స్ని 17 crores చేస్తున్నారు. ఇప్పుడు చాలా వేరియస్ స్టేటస్లో చేస్తున్నారు. ఇది ఒక నెంబర్గా కాకుండా కామన్ పీపుల్ యొక్క లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి జరిగే ఛాన్సెస్గా చూడాలి మనం. అండ్ ఆల్సో పీపుల్ యొక్క ప్రాబ్లమ్స్ని తెలుసుకొని ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేయడానికి శ్రీధర్ రెడ్డి లాంటి లీడర్స్ మనకి కావాలి. వాళ్ళు ఉండటం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో పర్సనల్గా నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఆయన యూత్ మీద పెట్టుకున్న నమ్మకం. అది మేము ఎప్పుడు చేయమని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇప్పుడు మా జనరేషన్ గురించి చెప్పాలంటే మేమంతా టెక్నాలజీతో పెరిగిన జనరేషన్ ఇప్పుడు. అండ్ ఆల్సో ఫ్యూచర్లో వేరియస్ ఐడియాలజీస్తో ముందుకు సాగుతూ ఉంటాము. ఇప్పుడు యూత్కి ఒక టెక్నాలజీ ఉందంటే దానికి ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. అండ్ ఆల్సో ఆపర్చునిటీ కూడా కావాలి. సో ఆ ఆపర్చునిటీని శ్రీధర్ రెడ్డి గారు మాకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆల్సో దాంట్లో ఒక పార్ట్ అయినందుకు ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఆల్సో ఇప్పుడు మేము ఫ్యూచర్ ఓటర్స్గా వెళ్తాము. మమ్మల్ని ఫ్యూచర్ ఓటర్స్గా కాకుండా ఫ్యూచర్ కాంట్రిబ్యూటర్స్గా చూస్తున్నారు సార్ మమ్మల్ని. అండ్ అమరావతి గురించి చెప్పాలంటే ఒకప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ ఉండేది కాదు. చాలా మంది చాలా రకాలుగా అన్నారు. అయినా సరే వాళ్ళు ఓర్పుతో నారా లోకేష్ గారు అయినా, చంద్రబాబు రెడ్డి గారైనా, ఎమ్మెల్యే గారైనా ఎవరైనా సరే దాన్ని ఒక ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ ఏమైనా సరే ఒక విజన్ అనేది ఉంది. ఫైనల్లీ మీరు మాకు చాలా ఇన్స్పిరేషన్ సార్. అండ్ మీరు పీపుల్ కోసం చేస్తున్న కమిట్మెంట్ అయినా, నెల్లూరు రూరల్ డెవలప్మెంట్ వర్క్స్ని ఇనిషియేట్ చేయడం అయినా సరే నాకు చాలా నచ్చింది మీ లీడర్షిప్. సో ఎప్పుడైనా మీరే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మౌర్య. నేను జెనెక్స్ విజన్ డిగ్రీ కాలేజ్లో థర్డ్ ఇయర్ చేస్తున్నాను, ఫైనల్ ఇయర్. సో ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. లైక్ మన ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కలిసి 17 crores పెట్టి 168 డెవలప్మెంట్ యాక్టివిటీస్ని స్టార్ట్ చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. లైక్ మేము ఒక పార్ట్గా అయ్యాము ఇక్కడ ఇనాగ్రేట్ చేయడానికి. లైక్ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ దిస్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దిస్. అండ్ కమింగ్ టు జెన్జీ అనేది ఒక నార్మల్ జనరేషన్ ఒకటే కాదు, ఇట్స్ అ నేమ్ ఆఫ్ క్రియేషన్. ఇట్స్ ఆల్సో డెవలప్మెంట్ అండ్ ఆల్సో న్యూ టెక్నాలజీస్ని తీసుకొచ్చే ఒక అభివృద్ధి చెందే ఒక జనరేషన్. అండ్ మాకు ఈ కార్యక్రమంలో ఇట్లా మమ్మల్ని పాల్గొనించినందుకు ఎమ్మెల్యే గారి కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కిరణ్ కుమార్. మేము ఉండేది పడారపల్లి సుందరయ్య కాలనీ. నేను చదువుకునేది జెనెక్స్ విజన్ డిగ్రీ కాలేజ్. ఈనాడు ఎమ్మెల్యే గారైన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మనల్ని ఇక్కడికి పిలిచి ఎంతో మాకు చాలా మేలు చేశారు. ఎందుకంటే ఇవాళ రోజున జెన్జీ అనేది చాలా ముఖ్య
ముఖ్యమైన ఒక ఇదినైతే తీసుకుంటుంది ప్రతి దగ్గర. ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ పాల్గొనేలా చేసినందుకు, అలాగే మా కళాశాల తరపున, అలాగే మా యొక్క విద్యార్థుల తరపున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు.